ఏం పేరే? నా పేరు మంజా. మంజా. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని సార్. మొత్తం ఎండుకుపోయిందిగా మరి ఏమైంది? ఏ ఈ నీళ్ళు రాక ఎండుకపోయింది. కాలువ ఎండిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎండిపోయింది. 8 రోజులు, 10 రోజులు అన్నాడు. అగో ఇప్పుడు పంట మొత్తం 6 ఎకరాలు వేసినా మొత్తం ఎండిపోయింది. గతంలో ఉన్నప్పుడు నీళ్లు బరాబర్ వచ్చేదా? బరాబర్ వచ్చింది, ఎక్కువైనాయి. ఆ! కింది పోయినాయి. ఆ! చెరువు మత్తోళ్ళు పడ్డాయి. అయ్యేదాకా మత్తోళ్ళు పడ్డాయి. హ్మ్. మత్తోళ్ళే లేవు. చెరువు గుద్దలే ఎండిపోయినాయి. మరి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మళ్ళీ చీకటి రోజులు వచ్చినాయా? చీకటి రోజులే వచ్చినాయి. హ్మ్. మనకు మునుపు వచ్చినట్టు రాలే. హ్మ్. కేసీఆర్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని సవలతు చేసిండు. హ్మ్. భూమికి పైసలు ఇప్పించిండు. హ్మ్. ఆ మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు పైసలు ఇప్పించిండు. పెన్షన్లు ఇచ్చిండు 2000. హ్మ్. అదే 2000 వస్తున్నాయి. ఇప్పుడు పెన్షన్ 4000 అన్నాడు, నీకు ఎంత వస్తుంది? 4000 ఒక్కటి లేవు. హ్మ్. 2 లక్షలు మాఫీ అన్నాడు, మాఫీ లేదు. ఇప్పుడు ఓటు గాని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తుంది కదా తాత. ఆ ఇప్పుడు ఏ పార్టీ గెలిచేటట్టున్నది? బీఆర్ఎస్ ఉందా, లేదంటే కాంగ్రెస్ ఉందా, లేదంటే ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఉందా? మళ్ళీ టీఆర్ఎస్ కి ఇవ్వాలి. మనం ఆ! టీఆర్ఎస్ గెలవాలి. ఆ! టీఆర్ఎస్ మంచిగా పని చేసింది కాబట్టి టీఆర్ఎస్ కి గెలిపియాలి. ఆ! అన్ని ఉత్తే. హ్మ్. కాంగ్రెస్ ఉత్తదే, అన్ని ఉత్తే హ్మ్. అని నేను ఇస్తా చేస్తామని ఎలకలపడ్డాడు. హ్మ్. ఏం లేదు. హ్మ్. మాకు మోసం చేసిండు. హ్మ్. ఇప్పుడు 6 ఎకరాల చిలకకు చూసిపో హ్మ్. ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఎండుతాంది. హ్మ్. నీళ్ళు లేవు, ఏం లేదు. హ్మ్. 8 రోజులని ఇటు అటు పెడతాండు, ఏం లేదు. ఎక్కడిదక్కడనే ఎండుతాంది. హ్మ్. చేన్లు ఎండిపోయినాయి. హ్మ్. ఎక్కడిదక్కడనే ఎండిపోయినాయి. హ్మ్. మేము కూడా ఎండేటట్టు అవుతున్నాం ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఉం. మాకు టీఆర్ఎస్ పార్టీ మంచిగా చేసింది. భూములకు పైసలు ఇప్పించింది. హ్మ్. పెన్షన్లు ఇచ్చింది. ఏది లేదు. హ్మ్. వాళ్ళు ఇచ్చుడు లేదు, వాళ్ళ పనే లేదు. హ్మ్. ఇప్పుడు దాకా మేము చూస్తే ఎక్కడ లేదు. కానీ ఆడోళ్ళు మాత్రం హ్మ్. బస్సులు ఎక్కించింది అదే చూస్తున్నాం. ఆ! ఆడోళ్ళకు మాత్రం అంది. ఇప్పుడు వాళ్ళకు ఆడవాళ్ళు బస్సు ఎక్కిందని అప్పనుండి ఏమన్నా పోయి ఎప్పుడన్నా ఎక్కినావా అనే బస్సు నువ్వు? ఎక్కినా ఆ! ఎట్లున్నది పరిస్థితి, ఎట్లుంది బస్సుల? బస్సులో మనం కూర్చునేటట్టు ఉందా? లేదంటే నిలబడి పోయే పరిస్థితులున్నాయా? కూర్చొని పోవాలి, కానీ నిలబడతాం. దాంట్లో సందే లేదు. ఆ! ఉం. వాళ్ళే ఎక్కుతారు. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లైన వాళ్ళే. ప్రైవేట్ అవి ఆర్డినరీ బస్ అనే అవే, ఆ! అన్నీ అవే. ఆ! ఇక ఎక్కడ మేము పోయేటట్టే లేవు. హ్మ్. వాళ్ళు మాత్రం పోయి వస్తారు. ఆ! ఇక మా పనులు అడ్డం పడ్డాయి. హ్మ్. మేము ఇంట్లో కూర్చున్నాము. మా పొలాలు ఎట్లా ఎండుతున్నాయి, మా భూములు ఎట్లా ఎండుతున్నాయి, మా మొక్కజొన్నల చేనులు ఎట్లా ఎండుతున్నాయి చూడండి సార్. హ్మ్. ఆ, నీళ్ళు లేవు, ఏం లేవు. హ్మ్. కొట్లాట అయితున్నాయి, ఏం కొట్లాటలేదు, నీళ్ళు లేవు. ఆ! నీళ్ళు మొదలు ఎట్లా వచ్చినాయి, అప్పుడేమో ఊరినాయి ఆ నీళ్ళు, ఇప్పుడు రావా? ఆ! ఇప్పుడు 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అనుకోవచ్చా? ఇప్పుడు రోజులు ఆ రోజులు వచ్చినాయని అనుకోవచ్చా? అదే ఆ రోజులే వచ్చినాయి ఇక. ఆ! మునుపు కాంగ్రెస్‌లు ఎక్కడ చేసిన 60 సంవత్సరాల కానుంచి ఎక్కడ చేసిర్రు వాళ్ళు? ఆ! చేస్తారు, కింద పడతారు, పోతారు. ఆ! మళ్ళా నేను చేస్తా కాంగ్రెస్ అని వస్తారు, గానీ ఆ! వాళ్ళు చేయలేరు సార్ అది. ఆ! ఇప్పుడు ఆ! మళ్ళీ ఎంపీ ఎలక్షన్‌లు వత్తన్నాయి కదా పెద్దగాన. ఆ! ఎంపీ ఎలక్షన్‌లు తెలుసా? ఎంపీ ఆ! ఎలక్షన్‌లు ఆ! ఆ! తెలుసు గదా! అదే ఇప్పుడు తెలుసు. 6 హామీలు నెరవేర్చినా అనేసి మళ్ళీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేత్తాండు ఇప్పుడు. ఆ! ఆ! రిలీజ్ చేస్తాడు. ఏం చేస్తాడు, అంతా నేనే చేసుకుంటా ఉంటాడు. ఆ! ఆ! మా కానీ భూములు కూడా ఆయనే దున్నుకోమను. ఎవరు రేవంత్ రెడ్డినా? రేవంత్ రెడ్డిని దున్నుకొని ఆయన వేసుకోమను. ఇక మేము సప్పుడుగా ఊరుకుంటాం. ఎక్కడైనా కూలి నాలి చేసి బతుకుతాం. హ్మ్. గానీ మేము చేయలేము హ్మ్. ఇటువంటి పనులైతే. ఇప్పుడు కరువు పని, ఉపాధి ఏమన్నా కల్పిత్తాండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఏ ఏం కల్పిస్తాడో మాకు ఎరకలేదు. అయి తవ్వేట ఒక రాశి పోస్తారట దాంట్లో. హ్మ్. తవ్వి, హ్మ్. తవ్వి రాశి పోస్తారా? హ్మ్. చిలకల భూముల్లో దోలాలి. హ్మ్. కానీ రాశి పోసాలే. తీసుకొచ్చి ఒక బండి ఇంటికాడ పోసుకుంటారు. ఆ! అదే ఏ ఏ దేనికని అది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకుంటున్నావు చెప్పు? రేవంత్ రెడ్డే ఉండాలి. ఆ! ఉండాలి గానీ మాకు మంచిగా చేస్తలేడు. ఆ! ఇప్పుడు పనులు నేను ఎవరుంటే చేస్తాను. బాగుంటది? ఆ ఎవరుంటే బాగుంటది? కేసీఆరే ఉండాలి. ఆ! కేసీఆర్ తప్పక ఉండాలి ఆయన. ఆ! ఆయన చేసిన పనులన్నీ సక్సెస్ అయినాయి. ఆ! నువ్వు చేయలే, చెప్పలే, ఇట్లా అట్లా నేను అన్ని చేస్తా, అన్ని చేస్తా అని ఎలకలబడ్డాడు. ఆ! ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఆరు రమేష్ మరి అల్లకి పోయిండుగా బీజేపీలోకి, ఎందుకు పోయి ఉంటాడు? బీజేపీ పోతారు వాళ్ళు. ఆ! ఏదో 4 రోజులు నీకు ఇస్తా పనులు ఇట్లా అట్లా అని అంటాడు. మళ్ళా వస్తాడు. ఎలకలబడి. హ్మ్. అట్లా దేని ఆరు రమేష్ ఎందుకు ఎప్పుడు రాలే మరి. ఆరు రమేష్ ఎన్ని ఏండ్ల కానుంచి హ్మ్. టీఆర్ఎస్ ఉండే. మా హ్మ్. తండకు మొన్న మొన్న పోయిన హ్మ్. ఆయన ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, కానీ ఈయన ఒక్కనాడు రాలి. ఆ! మాకు ఏం నాగరాజు వచ్చిండా? మొన్న వచ్చిండు ఏది మన ఓట్లప్పుడు. తండకు. ఓట్లప్పుడు. ఓట్లప్పుడు ఒక్కడే వచ్చిండు, కానీ హ్మ్. వీళ్ళైతే దాని ఆయన ముఖమే చూడలేదు హ్మ్. ఇప్పటిదాకా.
ఆర్ రమేష్ వచ్చిండా నాగరాజు వచ్చిండా? ఆ ఆరు రమేష్ వచ్చిండా? ఆరు రమేష్ రాలే, నాగరాజే వచ్చిండు. ఆ, మొన్న ఉమ్, మొన్న వచ్చిండు. ఏమంటలేడు ఆయన కూడా. ఉమ్, ఏమంటాడు, మొదలు దాగింది ఉంటే ఆయన ఎరిక అయితే ఉంటే నిన్న మూడు రోజులుగా రాగానే ఆయనకి ఏం ఏర్పాటు ఉమ్. అవుతుంది. ఎడారి అయిపోయినట్టు అయిపోయిందా చేనులంతా? చెడారా ఇప్పుడు ఇప్పుడు చూసిపోరాదు, దీంట్లో ఏమి వెళ్తుంది. ఆ, ఈ వచ్చి చూసిపోని మరి ఇవి గొడ్లు మేపేటట్టే ఉన్నది, ఏం కాదే లేదు. తాత, ఇప్పుడు నీకు బోరు లేదు, చుట్టుపక్కల ఎవరన్నా అడుగుదామన్నా నీకు నీళ్ళు ఇచ్చేటోడు కూడా ఎవరు లేరు ఇక్కడ ఎవరిస్తారు? 6 పక్కన. ఎకరాల భూమికి ఎవరిస్తారు? ఇప్పుడు ఏ 6 ఉద్దేశంతో? ఎకరాలకు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, ఆహా, పారిశ్రమం. ఇచ్చింది కరెక్టేనే. ఆ, ఇప్పుడు ఎవరు నీళ్లు పెడతారని ఇట్లా మొక్కజొన్న చేను వేసుకున్నావు, మళ్ళీ ఎండ పెట్టుకున్నావు, ఎంతో కొంత అప్పు చేసుకుని పెట్టుంటావు కదా పెట్టుబడి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి పెడతారని అనుకున్నాం. ఆ, రేవంత్ రెడ్డి లేదు, ఏం లేదు. ఆ, పండబెట్టిండు, ఏం ఉమ్, లేదు, ఎక్కడిదక్కడనే ఎండిపోతాయి. ఉమ్. ఉమ్. ఎన్ని ఎకరాలు వేసినావు? 6 ఎకరాలు వేసిన, 6 ఎకరాలు మొత్తం ఏం లేదా? ఏం లేదు అని అంత మొత్తం ఎండిపోయింది. ఆ, గొడ్లకే ఆ, చొప్ప కోసి బారదింగాలి. ఉమ్, దాంట్లో ఏమున్నది ఇప్పుడు? ఉమ్, పొలాలు కాడ పొలాలు ఎండుతున్నాయి ఉమ్, అని పొట్టకే రాలే. ఉమ్, నీళ్లు వారం రోజులు ఇటట, వారం రోజులు అట అని అంటాడు. వారం రోజుల దాకా ఈ పొలాలు ఎండుతున్నాయి, ఇటు మొక్కజొన్నలు ఎండుతున్నాయి, ఎక్కడ నీళ్ళు లేవు చక్కగా. వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఈ రోజులు రాలే. ఎప్పుడు వాళ్ళు రాలే, వాళ్ళు చెప్పలే. నీళ్లు ఎక్కువ అయిపోయినాయి కింద, సముద్రం అయిపోయినాయి. ఉమ్, సముద్రం లేదు, ఎక్కడ నీళ్ళు లేవు. ఉమ్, అని గుద్దలు ఎండిపోయినాయి, ఉమ్, గుద్దలు ఎండిపోతున్నాయి. ఏం లేదు, మేమున్నాం, మిగిలినాం. ఉమ్. నాకు ఓటు వేయాలి, నేను పెద్దోని చేయాలి. పెద్దోని చేస్తే అన్ని పనులు చేయాలి. ఇప్పుడు ఒక్క- ఆయన కంటే ఎక్కువ పని చేస్తే వానికి ఉంచుకుంటారు. ఉమ్, ఎక్కువ పని చేయి ఇంకా తక్కువ అవుతుంది ఎందుకు? ఉమ్, మాకు పెన్షన్లు పోయినాయి. ఉమ్, పెన్షన్ 4,00,000 అన్నాడు, ఉమ్, 4,000 పోయినాయి. ఉమ్. ఇప్పుడు ఇవి కూడా పోయేటట్టు ఉన్నాయి. అవి ఇప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్తాను కదా, ఇల్లు ఇస్తారంటావా? ఇల్లు ఇల్లు అట్లే పడి ఉన్నాయి. పోసినాయి బొట్లు అట్లే పడి ఉన్నాయి. ఇల్లు లేదు, ఏమి లేదు అని చెప్పేటోడే లేదు ఇప్పుడు దాకా. ఇందిరమ్మ పథకాలు ఇల్లు ఇస్తా అని చెప్పిండు కదా. ఏది మరి అది ఉమ్, ఇచ్చింది? ఉమ్, ఇండ్లే పడి ఉన్నాయి పాపం, మొత్తుకుంటారు ఉమ్, కట్టినోడు. ఇంత పిల్లలు పోసిండ్రు, కట్టిండ్రు. ఉమ్, నేను ఇస్తామని కేసీఆర్ వెళ్ళిపోయిండు. ఉమ్, ఈయన వచ్చిండు, ఈయన ఏం లేదు ఇస్తా ఇస్తా అంటాడు, అట్నే పండి ఉమ్, ఏం లేదు. మన చుప్ప గిట మొక్కజొన్న చుప్ప తప్పుతారే ఇక ఉమ్. వాళ్ళు ఉండటానికి. అంటే ఏ నమ్మకంతో పెట్టాం మరి 6 ఎకరాలు నీళ్ళు 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 ఈ రాలేదు కాలువ కదా. దానికి ఈ ఆట పండించేది కదా. ఇప్పుడు ఎట్లా వస్తుంది కాలువ? ఇప్పుడు 8 రోజులు కాలువ అవుతుంది. లేదు, ఏం లేదు. ఉమ్, 6 ఎకరాలు ఉమ్, 5-6 ఏండ్ల కానుంచి 10 ఏండ్ల కానుంచి పండిస్తానా మొక్కజొన్నలు, ఫుల్ పండిస్తానా. ఆ. ఆ, కేసీఆర్ లారీ ఇచ్చాడు, మొక్కజొన్నలు పండించిన. కేసీఆర్ ఇచ్చాడు నీళ్ళతోట. ఆ, ఉమ్, ఈయన వస్తే ఏం లేదు, ఆ గుద్ద ఎండిపోయినాయి. మొక్కజొన్న తుప్ప కోసి దగ్గర పెట్టాలి, ఉమ్, ఇవన్నీ ఎండిపోయినాయి. ఉమ్, ఇక మళ్ళీ మేము వస్తాం, మేము ఎంపీలు కావాలి, మేము జడ్పీలు కావాలి అని అనుకొని తిరుగుతారు వాళ్ళు. ఉమ్. ఎట్లా అవుతుంది? పనులు అయితే చేసేది లేదు. పని లేదు, వాళ్ళు గెలిచే వరకే. ఉమ్, వాళ్ళకే మోక్షం అవుతుంది. వాళ్ళే ఏదైనా వాళ్ళు పెద్దోళ్ళయ్యే వరకే చేస్తారు, కానీ ఏం లేదు. ఉమ్, కేసీఆర్ అన్ని పనులు చేసిండే, ఆయన ఉమ్, చేయని పనులే లేవు. ఉమ్, ఇంకా చేస్తామన్నాడు కానీ రైతులకు మోసం చేయకుండా చేస్తాను. రైతులకు మోసం చేస్తాడు ఈయన వచ్చి. ఉమ్. రైతుల మొత్తం మోసం చేస్తాడు. ఇప్పుడు నీకు నాకు రైతు బంధు ఎంత వచ్చింది? ఆ, రైతు బంధు వచ్చిందా? ఎక్కడ వచ్చింది? ఆ, గుత్త చూపెట్టింది, ఏం లేదు. దాని పింఛన్ ఇచ్చారు కూడా పొలగాడ ఇచ్చిండు. అది బ్యాంకులో పోతే మాకు పడలేదు, చేయలేదని అంటారు వాళ్ళు. ఉమ్, మా అకౌంట్లో పడలే, ఉమ్, ఇట్లానే వాళ్ళు బంద్ పెడతారు. ఉమ్, ఉమ్, మరి ఆ పెన్షన్ ఇచ్చే పిల్లగాడు కొడితే వచ్చినాయి 2,000 నాకు, నా కొడుకు 4,000 వచ్చినాయి. ఉమ్. రెండేళ్ళయి. ఇప్పుడు గతంలో నీకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడేదే పెద్దనా? నాకా మన అన్ని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని భూములకు ఏది 10 ఎకరాలకు పడ్డాయి. 10 ఎకరాలు పడ్డాయా? 10 ఎకరాలు. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు వచ్చినాయి నీకు? ఇప్పుడు ఒక్కదాని లేదు, అసలు రైతు బంధే రాలేదా? రైతు బంధు లేదు, ఏం లేదు. ఆ, మేమే బంద్ అవుతాను. ఆ, రైతు బంధు లేదు, మొక్కజొన్నలు బంద్. ఆ. మొక్కజొన్నలు కూడా బంద్ అవుతాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మన రైతులను ఆగం చేసిందంటావా? తెలంగాణ రాష్ట్రం చేసింది కేసీఆర్ కష్టపడి. ఏది ఖమ్మంల ఉపాసం బండి ఉమ్, నిమిషుల పండుకొని, ఉమ్, ఆ పాపం ఆయన పంచాయతీ పెట్టి కొట్లాడి ఉమ్, తెలంగాణను బయట చేసిన ఆయన. ఉమ్, ఆయనకు పడగొట్టిండ్రు, ఉమ్, ఉపాయం చేసి అన్ని. ఈ ఉమ్, కాంగ్రెస్ వాళ్ళకు ఉపాయంగా చేసి తిని తాగి ఉమ్, ఇంద పండబెట్టిండ్రు.
ఉమ్, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉన్నోళ్ళు వాళ్ళు తీసుకుంటారేమో కానీ మాకైతే ఇచ్చటం లేదు. ఉమ్. ఇంతవరకు ఏమి ఇచ్చటం లేదు. ఇప్పుడు చీకటి రోజులు మళ్ళీ వచ్చినాయి అంటారా? చీకటి రోజులే వచ్చినాయి ఇక. ఆ, చీకటి ఎక్కడ ఆయేపాయే చీకటి రోజులు. ఆ. ఎక్కడ భూములు అక్కడ ఎండిపోయినాక చీకటి రోజులు కాకపోతే ఏమున్నది ఇక. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించక ముందు ఏ విధంగా ఇప్పుడు నీళ్ళ కష్టాలు మనం చూసిందే. కష్టం ఏం కాలే ఆయన. ఇవన్నీ మంచి వచ్చినాయి. ఉమ్, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వాలు మంచిగానే వచ్చినాయి కానీ ఈయన రేవంత్ రెడ్డి ఏం లేదు నేను అన్ని చేస్తా. అంటే ప్రభుత్వం పరిపాలన చేయడం శాత అయితే లేదా ఎట్లా? ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వానికి ఏం మగ్గ పెడతారు. ఆ, వానితోటి పక్కకు ఉన్నోళ్ళు లీడర్లు ఉమ్, ఏం పక్కకు పెడతారు. నేను అన్ని చేస్తానని ఫోటోలు పెట్టుకొని నేను మాపిలు చేస్తా, ఇవి చేస్తా, పెన్షన్లు ఇస్తా, భూమి పైసలు ఇస్తా అని పెట్టుకొని తిరిగిండు. ఉమ్, ఆడోళ్ళకు బస్సు ఎక్కిస్తా, ఆడోళ్ళు మాత్రం బస్సు ఎక్కించిండు. ఉమ్. ఏం లేదు అది తప్ప ఏం లేదు. ఆడోళ్ళకు మాత్రం బస్సు ఎక్కించిండు. ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ రాగానే చేస్తా అని చెప్పిండు. ఏ అయిపోయిందా? రుణం మాపి రాగానే రుణం లేదు ఏం లేదు, ఇచ్చుడు లేదు ఏం లేదు. మేమే బన్నాం. ఆయన మిత్తి లెక్క చేసుకుంటాడు, రాసుకుంటాడు, చేసుకుంటాడు. ఓ 1,00,000 2,00,000 అయినాక అంత మిత్తిలు మళ్ళీ మిత్తిలు కడతాడు. ఉమ్. మిత్తిలు కట్టి ఇక అట్టే అట్టే పడి ఉంటాయి. ఇక నీకు మాఫీ అవుతుంది, మాఫీ కాదు ఏం కాదు. ఉమ్.